మళ్ళీ వస్తా ఒక్క నిమిషం. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా అయితే మన కారుమంచి రమేష్ గారు మాట్లాడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న జరిగింది ఎండ్ కార్ట్ అనుకోలేం. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక చోట్ల కూడా ఈరోజు టీడీపీ జనసేన మధ్య ఇలాంటి వివాదాలు నడుస్తూనే ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సో పిఠాపురం వర్మ విషయంలో కూడా అదేమి ఎండ్ కార్డు కాదు అనేసి ఆయన చెప్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు నిన్న చూసాం. సో ఆయన రావడం కానీ, కార్యక్రమంలో హాజరు కావడం కానీ, పవన్ కళ్యాణ్ ఆయనతోటి కలివిడిగా లేరు అనేసి కారుమంచి రమేష్ గారు చెప్తున్నారు. కొన్ని వీడియోస్లో మనం చూసాం. సో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఎస్పీ గారి విషయంలో కూడా కొంత గందరగోళం జరిగింది. అది కూడా మనం అంగీకరించాల్సినటువంటి విషయం. సో ఓవరాల్గా చూసుకుంటే పిఠాపురానికి సంబంధించి ఈ ఇష్యూలో ఎండ్ కార్డు పడిందని మనం భావించవచ్చా, లేకపోతే ఇంకా కూడా ఇది అలాగే నివురుగప్పిన నిప్పులాగుందనేసి అనుకోవచ్చా? అది కాదు, మీకు వైసీపీ నాయకుడు రమేష్ గారికి, అట్లాగే జనసేన సోదరి అరుణ గారికి, ఇతర మా ప్రైమ్ నాయక ప్రేక్షకుల నమస్కారం. ఎండ్ కార్డు పడలేదు అంటున్నాడు రమేష్ గారితో ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే మొదలు నియోజకవర్గ పరిస్థితులు అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆడలేక మధ్యలో ఇవ్వడాన్ని ఇప్పుడు వీళ్ళు కలవలేక ఎదుటి వారిని ఎందుకు కడుతున్నారని నేను అంటున్నాను. రమేష్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను అసలు చాలా విషయాలు చెప్దాం అనుకుంటే అవన్నీ వారు చెప్పేశాను స్పష్టంగా. నాకు జనసేన మీద కోపం లేదు, జనసేన మీద అంతకంటే వేరే అభిప్రాయం లేదు. కానీ చాలా సార్లు జనసేనను సమర్థించిన వాటిగా ఈ విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చే కల్లా ఈ పిఠాపురంలో ఎందుకు ఈ లుకలుకలు ఉన్నాయి, ఈ లుకలకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పరిష్కరించలేకపోతున్నారు అంటారు. ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఆయన గతంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు కదా, భీమవరం అది మన గాజువాక విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. మరి సేఫ్ గేమ్ ఆడదాం అనుకోవడం మంచిదే, నష్టం లేదు. కానీ అప్పటిదాకా ఒక కుదురుకున్న నాయకుడిని పక్కగా తప్పించే క్రమంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు చేశారు వర్మ గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా. ఒక్క దగ్గరనే కాదు, చాలా చోట్ల మీరు మొత్తం 21 సీట్లు ఇచ్చే క్రమంలో చాలా త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో నాకేం వేరే అభిప్రాయం లేదు. గేమ్ చేంజర్ గా మారిండు. నిజంగా చెప్పారంటే లోకేషే కాదు, వర్మ గారు అన్నమాట తప్పు. లోకేష్ మొత్తం గేమ్ చేంజర్, లోకేష్ తీసుకొచ్చిందే కరెక్ట్ కాదు. అసలు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడంతో పాటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ త్యాగం వల్ల 2 సీట్లు పార్లమెంట్ సీట్లు విడిచిపెట్టారు, అసెంబ్లీ సీట్లు విడిచిపెట్టారు. ఆ కూటమిలో ఫెవికాల్ లాగా అతకపోయింది. ఆ 2 పార్టీలను కలిపారు. దానికి ఆ విషయంలో నేను ఎక్కడ విధాభిప్రాయం లేదు. కానీ ఇక్కడ మాత్రం పొరపాటు చేస్తున్నారని నేను అంటున్నాను. ఇది మన పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి ఎన్ని హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు వాళ్ళ హామీలు వాళ్ళు నెరవేర్చుకోలేక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తంపులను వైసీపీ మీద ఎందుకు నెడుతున్నారు అంటున్నారు. అంటే ప్రతిసారి ఇట్లా అవమానపరుచుకుంటూ పోతే వర్మ గారిని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఇంకో రకంగా పోతారు కదా. ఆ ఒక్క నియోజకవర్గంలో గారు చాలా నియోజకవర్గంలో కొందరు లొల్లి లేదు. అది ఎందుకంటే కొందరు ఏది తెలుగుదేశం నాయకులే మన జనసేనకు చేరంటే వాళ్ళు ఏమీ లేదు, అక్కడ లొల్లి లేదు. ఎందుకంటే అక్కడ టైంకు వాడు అభ్యర్థి లేకపోవడం కానీ ఇతరత్ర కొంత సర్దుబాట్లలో కూటమిలో కొన్ని ఉంటాయి, కొన్ని లుకలుపులు ఉంటాయి, కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. సర్దుబాటు చేసిన దగ్గర లొల్లి లేదు. కానీ ఇక్కడ కల్లా వర్మ గారికి కొన్ని సర్దుబాట్లు చేస్తామన్నారు కదా, ఇప్పటికి ఎమ్మెల్సీ లేదు, ఇప్పటికి తెలుగుదేశం పార్టీలో సరైన గౌరవమే లేదు. దానికి ఆక్రోశం ఉంది. రెండోది ఏంటంటే వర్మ కర్మ ఎట్లా అయిపోయిందో అంటున్నాను నేను. గతంలో ఇదే మన నాగబాబు గారు వర్మ కర్మ అని మాట్లాడింది కదా ఒక సభలో. మరి ఏ రకంగా అవమానించినట్టు కదా. అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే తిట్టను పోరా అని ఓ మాట తిట్టినట్టున్నది, ఇంకోటి పొమ్మ లేక పొగబెట్టినట్టుంది అంటున్నాను స్పష్టంగా. దీనికి ఎండ కార్డు పడేది ఎవరి నుంచి అంటే పవన్ కళ్యాణ్ నుంచి పడుతుంది, ఇంకెవరు కాదు. ఇప్పుడు నాగబాబు ఇంకెవరు కల్పించుకుంటే పడదు. ఎందుకంటే ఆ విభేదాలు అట్లా రాజుకుంటూ ఉంటాయి. నిన్న కూడా ఎస్పీ గారు అవమానం అంటున్నాను స్పష్టంగా. మాజీ ఎమ్మెల్యేలను గుర్తించలేని ఎస్పీ ఉంటాడు ఎవడైనా? ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి రారా అని ఆహ్వానించాడు. కొన్ని విషయాలు మనం గట్టిగా గమనించాలి. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వర్మ గారు రండి అక్కడ ఇక్కడ ఉన్న అధికారులు గమనించాలి, వాళ్ళు ఎవరిని పంపాలి ఎవరిని వద్దని కదా. దాని మీద కూడా ఎదుటి నా ఉద్దేశం ఏంటంటే చాలా సార్లు పరోక్షంగా ఇవి విమర్శించుకుంటున్నారు. వీళ్ళు నిష్పక్షపాతంగా చెప్తున్నాను. చాలా రకాలుగా కూటమిలో ఉన్న విభేదాల వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శ ఇంకోరి మీద పెట్టి వాళ్ళ మీద విమర్శిస్తున్నారు అంటున్నారు. గతంలో అనిత మీద ఏది మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏది హోంమంత్రికి విఫలమైంది సంగతి మళ్ళీ సర్దుకున్నారు. ఆమె వైజ్ ఉమెన్ కనుక ఆమె స్పష్టంగా ఆమె అవమానించలేదు పవన్ కళ్యాణ్ గారు, మేమే మాట్లాడుకుంటామని. చాలా సార్లు అధికారులు నా మాట వింటలేరు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటివన్నీ ఏమైందంటే మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది అంటున్నాను. ఇప్పుడు వర్మ గారిని అవమానించడం కూడా మనం కించపరచుకోవడం అంటున్నాను. మీరు ఏం చేయాలంటే సర్దుబాటు చేసుకోవాలి. వర్మ గారిని అక్కడికి తప్పించండి, లేకపోతే ఏదో పదవి ఇవ్వండి. ఎమ్మెల్సీ పోయింది, ఇప్పుడు అన్ని పదవులు ఆల్మోస్ట్ ఆల్ పోతున్నాయి మెల్లమెల్లగా. వర్మ గారికి అసంతృప్తి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతేకాకుండా జనసేన వర్షన్ ఏంటి అంటే
సరే వర్మ గారు ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా మాకు ఆ సీట్ని కేటాయించారో మేము అడిగాము, ఇచ్చారు. సో మేము అక్కడ పోటీ చేసాం. అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జికి న్యాయం చేయాల్సిన బాధ్యత, అలాగే అతనికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. సో మాది కాదు కదా అనేటువంటి ఒక వర్షన్ కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అది తీసుకెళ్లి ఆయన వాళ్ళని అడగాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారిని అడగడం, సో నాగబాబు గారిని అడగడం, వాళ్ళ మీద మాట్లాడడం, ఇదంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ గా ఆయన ఏమంటున్నాడు, మిత ధర్మంలో భాగం కదా, తన కోసమే ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ సీట్ ఎవరి కోసం త్యాగం చేసి ఉంటాను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాం మనము? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీతో పోరాడాలంటే ఒక్క వైసీపీతో పోరాడి ముగ్గురం కలవాలని ఆయన ప్రయత్నం చేసిండు కదా. ఆ ప్రయత్నంలో ఇది త్యాగం చేసిన ఎట్లా ఒప్పుకుంటున్నామో, నీ సీట్ త్యాగం చేయడం ఆయన త్యాగం చేసిండు, ఆ లోకల్ గానే కావచ్చు అని నేను అంటున్నాను. దాన్ని వైసీపీతో మన ఏమంటారు టీడీపీతో నొప్పించి మరి ఇప్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే లోకల్ గా కార్యకర్తలు సమాధానపరిచి మనకు ఆయన నాయకుడు, గతంలో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన మనం కలుపుకొని పోవాలి అని మన కార్యకర్తలకు సర్ది చెప్పాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా అవమానిస్తున్నారు మన రాజు గారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, దేశమంతా రాష్ట్రం అంతా ఆయన ప్రతిష్ట కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రం అంతా ప్రతిష్ట, దేశం అంతా ఉన్నది, దక్షిణ భారతదేశంలో కూడా పోయించాడు. సమస్య అది కాదు. ఆయన ప్రతిష్ట అంతా కూడా అక్కడి వరకే కదా. అక్కడ కొంతవరకు ఆయన విలువిస్తే సమస్య ఉండదు. దానికి తెలుగుదేశం నాయకులే తప్పుపడుతున్నాం. మొదలు తెలుగుదేశం నాయకులు కనుక ఆయనకు సరైన విలువ ఇచ్చి ఆ త్యాగానికి ప్రతిఫలం ఇచ్చి ఉంటే అక్కడికి తప్పించండి, లేకపోతే వేరే పదవి ఇవ్వండి, పార్టీ పదవి ఇస్తారా, లేకుంటే వేరే దగ్గర పోతారా, పంపించండి. కానీ ఇక్కడ ఏమైతుందంటే అవమానాల పాలై ఇప్పుడు ఒకసారి పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టుంటదా ఉండదా? ఒకసారి మా ఎమ్మెల్యే దానికి త్యాగం చేసి పవన్ కళ్యాణ్ సరైన స్థానం ఇచ్చాడు, ఆయన గౌరవం ఇస్తున్నాడు. లోపాయకారిగా ఎవరేమంటున్నారు, ఫోన్లలో ఏమంటున్నారు, కార్యకర్తలు ఏమంటున్నారు, అది వేరు. కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ గారిని న్యాయం చేయాలి, కరెక్ట్ మీరు అన్నది రాజు. కానీ దానికి సహాయం చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు కదా. నిన్నటి దానికి ఎండ్ కార్డు పడలేదు, నిన్ననే మొదలైంది అసలైన యుద్ధం, నిన్ననే మొదలైంది అంటున్నాను. నిన్న మొదలైన దాన్ని సమస్యపెట్టేటట్టు చేయాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిది, కార్యకర్తలది, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. ఇద్దరి మధ్య ఒక వ్యక్తి మొత్తం పవన్ కళ్యాణ్ గారి కంటే ప్రచారం సంపాదించుకోలేడు కదా. ఒకవేళ నిజంగా విలువ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విలువ ఆయనకే ఉంటది కదా. ఈ కొత్తగా వర్మ గారికి ఇచ్చినంత మాత్రాన వర్మ గారు ఆయనకన్నా మించిపోడు కదా. ఆయన పరిధి ఆయన పిఠాపురం నియోజకవర్గం వారికి. నేను ఇటీవల మన జనసేన నాయకులకు తెలుగుదేశం విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవల నేను పర్యటించాను పిఠాపురంలో. ఒక ఫ్యామిలీతో తిరిగినప్పుడు కొంత మనోభావం తెలుసుకుంటే కొంతవరకు పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు సార్, కూటమి లుకలుకల వల్ల సమస్య వస్తుందని అంటున్నారు వాళ్ళు. దాన్ని వైసీపీ నెట్టకండి, మీరు పరిష్కరించుకోండి అంటున్నారు. కుటుంబ వ్యవహారాన్ని మీరు పరిష్కరించుకుంటే బయట వాడు వేలు పెట్టడానికి అవకాశం ఉండదు అంటున్నాను. నా విజ్ఞప్తి కూడా అంటున్నాను, అక్కడ మంచిగా పోండి అంటున్నాను నేను తప్ప అయ్యో అది తప్పు చేస్తున్నాను అనట్లేదు. ఓకే సార్, ఓకే ఓకే. యా రాయపట్ గారు, గుడ్ మార్నింగ్.